ఆధ్యాత్మిక భక్తి ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ఎన్నో ప్రమాదాలు దాటుకు బదరీయాత్రకు వెళ్తూ ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మిక భక్తి ఛానల్ ప్రేక్షకులు అయ్యే గురువుగారు మీరు వెళ్ళారు, మేము కూడా చూడాలనుకుంటున్నాం. కానీ మీరు వెళ్ళి వీడియోలు ఫోటోలు కూడా మన ఆధ్యాత్మిక భక్తి ఛానల్ AB5లో అప్లోడ్ చేయమన్నారు. అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేయడం చూసేయడమే కాక లైకులే కాకుండా సబ్స్క్రైబ్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా అందరి చేత సబ్స్క్రైబ్ చేస్తే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చక్కగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. ఒక మహాయోగి సిద్ధపురుషుల యొక్క ఆధ్వర్యంలో ఈ విధంగా ఎవరు వెళ్ళలేని ప్రదేశాలకి లోపలికి వెళ్ళడం జరిగింది. చక్కగా స్వామివారిని ఎంతోమంది సిద్ధపురుషుల్ని యోగుల్ని చూసే యోగ్యత. బదరీనారాయణుని యోగ ధ్యాన యోగంలో ఉంటాడు. ఆయన కూర్చుని ఉంటాడు. చిన్న శాలిగ్రామంలా కనపడుతుంది కానీ విగ్రహం దగ్గర అడుగున్నారు ఉంటుంది అన్నమాట విగ్రహం. అవన్నీ కూడా ఈ పువ్వులతో అలంకరణలో కనిపించదు. రాత్రి పూట దర్శనం అవుతుంది అయింది. చూసేవాళ్ళు రాత్రిలో చూడండి. ఆయన చక్కగా మన సాయంత్రం 6-7 గంటలకు బాగుంటుంది అన్నమాట. నిజరూప దర్శనం 6-7 గంటల 8 గంటల లోపు జరుగుతుంది. ఆ విధంగా చేసుకుంటూ వసుధారలో వాసుదేవుడు తపస్సు చేశాడు కాబట్టి వసుధారల దగ్గర వసుధారలు అని, అష్టవసువులు తపస్సు చేశారు కాబట్టి వసుధారలు అని, వసుహు అంటే దేవతల లోకాల నుంచి వస్తుంది కాబట్టి ఆ ధారల్ని వసుధారలు అన్నారు. ఆ ప్రాంతం దాటి వెళ్తూ ఉన్నాం. ఇంకా ముందుకు వెళ్తే ధర్మరాజు గారు ఈ పాండవులందరూ కూడా ఇక్కడికే సమాప్తి అయిపోయారు. ధర్మరాజు గారు ఒక్కరే ఇక్కడి నుంచి వెళ్ళారు. ఇంకా ముందుకు కూడా వెళ్ళాము. సూర్యగుండం, చంద్రగుండం, సతోపంత దాటి సూర్యగుండం, చంద్రగుండం వెళ్ళడమే కష్టం. అక్కడ వెళ్ళాక మంచులో ఆకాశానికి మెట్లు ఉంటాయి అన్నమాట అండి, వెళ్ళలేము మనం. అక్కడ దాకా కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ రోజు కూడా ఇంద్రలోకం నుంచి మనకి పుష్పక విమానం స్వర్గం నుంచి వస్తుంది. కొన్ని లక్షల మంది యోగులు ఋషులు ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళడానికి రోజు ఒకళ్ళు మోక్షాన్ని పొందుతూ ఉంటారు. వాళ్ళు తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటుంది. ఆ ఉండే ప్రదేశం కూడా కనపడుతుంది. అది వచ్చే విధానం తెలుస్తుంది మనకి. ఎక్కడ ఆగిందో కూడా తెలుస్తుంది. అంతవరకునే కానీ మనకి చూడలేము. నన్ను పుణ్యం చేసి ఉండాలన్నమాట. ధర్మరాజు గారు అక్కడి నుంచే వెళ్ళారు. కాబట్టి అందరూ కూడా ఆధ్యాత్మిక భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా చక్కగా ఈ బదరీయాత్ర వీడియో చూసి తెలియని విషయాలు తెలుసుకుని ఆ బదరీనారాయణుడు ఆ బదరీ విశాల యొక్క అనుగ్రహాన్ని మీరు అందరూ కూడా పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఎన్నో యాత్రలు, ఋషులు, సిద్ధపురుషుల యొక్క దర్శనాలు, మా యొక్క హఠయోగాలు, అలాగే అనుష్ఠానానికి సాధనకు సంబంధించిన ప్రక్రియలు ఎన్నో ముందు మీరు చూసే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అంటే సపోర్ట్ చేసినట్టు అంతే, అంతకనే మాకు ఇది ఉపయోగం ఏం లేదు. కానీ సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని కార్యక్రమాలు ఇందులో మనం చేయగలుగుతాం. అదే మిమ్మల్ని అడిగేటువంటిది. సబ్స్క్రైబ్ మీరు చేయండి, అందరి చేత కూడా చేయించండి. ఏమండి, బదరీ విశాల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి ఆ బదరీయాత్ర చక్కగా మీరు అందరూ కూడా వీక్షించి తరించండి. ఇలాగ బదరీనారాయణ స్వామి దేవాలయంకి వెళ్తున్నాం. కింద నుంచి మనం చక్కగా అలకనంద గంగాదేవి ఇంకో పేరు, కేదార్నాథ్లో పందాకిని అయితే అలకనంద పేరుతో ఇక్కడ అమ్మవారు. ఇక్కడ స్నానం చేయడం మామూలు సామాన్య విషయంగా ముక్తి క్షేత్రం అప్పుడు బదరీ క్షేత్రం అంటే ఆ విధంగా మనకు కనపడుతూ ఉంటుంది. చక్కగా ఈశాన్యంలో చతుర్వేద పర్వతాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు తప్తగుండం అని ఉష్ణగుండం ఒకటి ఉంది, అందులో స్నానం చేస్తాం. అది అయిన తర్వాత ముందు అలకనందలో స్నానం చేస్తాం. చాలా కూల్గా ఉంటుంది, అంటే డీప్ ఫ్రిడ్జ్ వాటర్ కన్నా ఇంకా దారుణంగా ఉంటుంది. అది అయిన తర్వాత తప్తగుండంలో స్నానం చేయడం జరుగుతుంది. తప్తగుండం ఉష్ణగుండం అన్నమాట. బదరీనారాయణ స్వామి దేవాలయం ఇదే. స్వామివారి బదరీ విశాల్, లక్ష్మీదేవి పేరు విశాల్. ఇక్కడ బదరీనారాయణుడు చక్కగా మొత్తం బదరీ క్షేత్రం ఉన్న ఊరంతా కనపడుతుంది. మొత్తం పైన పర్వతాలు, గుహలో ఋషులు వీళ్ళంతా ఉంటారు. మనకు తెలుసున్నాయని ఒక ఆయన ఉన్నారు, ఇక్కడ వెళ్ళాలి. ఆయన పర్మిషన్ ఇస్తే మీకు ఆ వీడియో కూడా చూపించడం జరుగుతుంది. ఆయన చూపించిన సిద్ధపురుషుడు ఒక ఆయన ఉన్నారు పైన, ఆయన దగ్గరికి వెళ్తాం అన్నమాట అండి. ఆయన అంగీకరిస్తే ఫోటో వీడియో తీయడం జరుగుతుంది. సాధన ఇక్కడ కూడా మనం చేసుకోవాలి తప్పనిసరిగా. సాధనా ప్రక్రియలన్నీ ఫుల్ ఎనర్జీ మళ్ళీ బాడీలో రావడానికి, మళ్ళీ శక్తివంతులం కావడానికి ఈ క్షేత్రం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. విష్ణు క్షేత్రం. ఇక్కడ వచ్చిన వాడు జన్మలో ఒకసారి వస్తే కనుక వాడు ఒక్కసారి వచ్చినా కానీ వాడు తప్తగుండంలో స్నానం చేసి అలకనంద దర్శనం కానీ బదరీనారాయణ దర్శనం చేస్తే వాడికి ఈ జన్మలో వాడికి ముక్తి అన్నమాట. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఎటువంటి పాప అయినా సరే వాడు తరించిపోతాడని చెప్పి మనకి
అనేక గ్రంథాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. బదరీ మహత్యం ద్వారా, బదరీవనం ద్వారా నరుడు నారాయణుడిగా అవతరించినటువంటి స్వామి అనంతరం ద్వాపరయుగంలో కృష్ణార్జునుడిగా వాళ్లే జన్మించారని చెప్పబడుతూ ఎంతో తపస్సు చేశారు. నారాయణ తపస్సు నరసింహోత్సవం ఉన్నారు ఇక్కడ అవతారంలో. నరసింహోత్సవం శిలా అనేది ఇక్కడే ఉంటుంది మనకి మందిర్. అనేక మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. అనేక క్షేత్రాలు ఉన్నాయి ఇందులో, ఎన్నో మహిమాన్వితమైనటువంటి ఎన్నో ఉన్నాయి. చాలా తెలియదు అన్నమాట. యోగీశ్వరుడు, మునీశ్వరుడు, సిద్ధపురుషులు తపస్సు చేసినటువంటివి కూడా వాళ్ళ గుహలో, వాళ్ళ గృహాలు కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. నిన్నటిదాకా చాలా దారుణంగా ఉంది. వర్షాలు పడ్డ ఇప్పటిదాకా వర్షం వచ్చింది, తగ్గిందండి. ఇప్పుడు తగ్గి ఎండ వచ్చింది. ఎలా ఉంటుందో తెలియదు కాలమానం, కానీ -లోనే ఉంచాలి అన్నమాట. ఆ విధంగా మెట్లు దిగి వెళ్తున్నాం మేము. మాకు చిన్నజీరసం ఆశ్రమంలో, అష్టాక్షరి ఆశ్రమంలో రూమ్ ఇచ్చారు. అక్కడే భోజనం చక్కగా వాళ్లే పెట్టారు. అది పరిస్థితి. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం అన్నమాట. మొన్న కూడా వరదలు వచ్చేటి ఇక్కడ కూడా, చాలా కొన్ని కొట్టుకుపోయేవన్నీ. మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యి, బ్రిడ్జ్ ఏది కొట్టుకుపోయింది, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. నల్ల సార్ ధీరే ధీరే. చాలా మట్టికి ఇబ్బంది పెట్టేయడం అమ్మ, దానివల్ల ఇబ్బంది అయింది. కొండ గుహలు ఉంటాయి, గుహల్లో చాలామంది మనం వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. దృష్టిలో అది ఎక్కువ మాట్లాడకుండా వాళ్ళు అడిగిన సమాధానం చెప్పి మనం మాట్లాడితే మన గురించి వాళ్ళు చెప్తారు అన్నమాట. బద్రీనారాయణ స్వామి వారి దివ్యమైన షార్ట్కట్లో వచ్చాం. ఇదే బద్రీనారాయణ స్వామి దివ్యమైనటువంటి ధామం, బదరీధామం. బద్రీనారాయణ స్వామి దివ్య మందిరం అన్నమాట. ఎదురుగున్న నరపర్వతం, నారాయణ నీలగిరి పర్వతమే స్వామివారు ఉన్నారన్నమాట. ఇదే బదరీ క్షేత్రం. అదిగో స్వామివారి దివ్య మందిరం ఇదే అన్నమాట. చాలామంది ఇప్పుడే పబ్లిక్ వేళ వస్తున్నారు. అన్నీ పడిపోయే కొండ చర్యలు అవన్నీ వేళ వస్తున్నారు. వెళ్దాం రండి స్వామి. తప్పకుండా స్నానం, అలకనంద స్నానం. ఇదే అలకనంద. భయంకరమైన ఫ్లోతో వస్తుంది అన్నమాట. మంచి డీప్ ఫ్రిడ్జ్ కన్నా వాటర్ ఇంకా భయంకరంగా ఉంటుంది. అలా వెళ్తూ చాలా ఫ్లోలో వస్తుంది. ఇదే బద్రీనారాయణ స్వామి దివ్య మందిరం. స్వామివారు లోపల ఉంటారు. ఆ పైన కొండగోళ్ళ ఋషులు ఎంతోమంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. పైన ఆంజనేయ స్వామి అన్నీ ఉన్నాయి గుహలు. ఇదే బద్రీ క్షేత్రం, దివ్యధామం. మీ అందరూ చూడగలిగారు. తరింపజేయాలనేటువంటిది నా సంకల్పం. మన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి చూడండి. వాళ్ళది యజమానులు చూడ ఎక్కడికి వెళ్ళారు చూడండి. వాళ్ళందరూ పిలు ఎక్కడ. ఇదే దివ్యధామం, బద్రీ దివ్యధామం. बहुत अच्छा है. తప్తకొండ ఎలాగో ఇటే తప్తకొండ కింద ఉంది. తప్తకొండ ఇగో ఇక్కడ అన్నయ్య ఆదికేదార్ ఇక్కడే ఉంది. హలో అన్న, ఏయ్ ఆదికేదార్ వెళ్ళిపోయాడు అన్నయ్య. ఆదికేదార్ ఇక్కడ శివరంగం ఉంది. అన్నయ్య తెలియదు, అది వాళ్ళకి తెలియ చెప్పు. ఏమి తెలియదు, వెళ్ళిపోతున్నారు. ముందే వెళ్ళిపోకూడదు అలాగా. యజమాని కూడా ఆనే ఉండి, అలా కూడా వెనకాల ఉన్నారు కదా అన్నాయ్. దివ్యధామం, మంచి పర్వతాలు, దివ్య పర్వతాలు ఇవన్నీ కూడా. నరపర్వతం, నారాయణ పర్వతం. ఊర్వశి, అప్సరస ఊర్వశి ఉంది ఆవిడ. స్వామివారి తొడల్లోంచే తపస్సు చేస్తుంటే ఇంద్రుడు. ఇదే అలకనంద అనేది. ఎలా ఉందో చూడు, వాటర్ భయంకరంగా ఉంటుంది. ఇందులో స్నానం చేయాలి, మామూలు విషయం కాదు. కానీ ఇందులో చేయడం జరుగుతుంది. సూత్రీకరణ మీద దివ్య దండం పెట్టుకోవడం అలకనంద. ఇక్కడ చేసేది హరీష్ బాబు, ఇక్కడ చేసేద్దాం. లోతు లేదు కానీ వాటర్ డీప్ ఫ్రిడ్జ్. బద్రీ క్షేత్రంలో పక్కన తప్తకొండం పైకి వస్తే ఆదికేదార్ అన్నమాట. ఆదికేదార్ భగవానుడు ఉన్నాడు. ఆదికేదార్ స్వామి ఇక్కడే వచ్చారు, కేదార్నాథుడు. అక్కడ తపస్సు చేస్తుంటే శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తే కొండ ఇవ్వడం జరిగింది. ఆ ఫస్ట్ ఆదికేదార్ అన్నమాట. ఇదే పరమశివుడు విశేషమైనటువంటి
దేవస్థానం ఇది. ముందు ఇక్కడ దర్శించాకనే స్వామిని దర్శించాలన్నమాట. బద్రీనారాయణ స్వామి దివ్య మందిరం. నారదశిల, నారద మహర్షి తపస్సు చేసినటువంటిది నారదశిల అన్నమాట. చాలా విశేషమైనటువంటిది. ఇది నరపర్వతం, ఇది నారాయణ పర్వతం. కొంచెం నారాయణ పర్వతం మంచి చూడండి, ఎంత బాగుంది, తెల్లగా ఎంత బాగా కనబడుతుంది చూడండి. చక్కగా నీలకంఠ పర్వతాలు ఇవన్నీ కూడా చక్కగా పైన నారాయణ పర్వతం కనబడే నీలకంఠ పర్వతం. ఇదంతా కూడా ఈ దీని మీద స్వామివారు కొలువై ఉన్నారు, బద్రీనారాయణుడు. చక్కగా అందరూ కూడా చూడండి. బ్రహ్మకపాలం వచ్చాం. బద్రీనాథులో పక్కన అలకనంద, ఇదే బ్రహ్మకపాలం. బ్రహ్మగారు తలపడిన ప్రదేశం. పితృదేవతలు ఇక్కడికి వస్తారన్నమాట. పితృదేవతలు వాళ్ళ పితృదేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళ పితృ కాకి రూపంలో వస్తారు. కాకి కూడా ముక్కు పసుపచ్చ కలర్లో ఉంటుందన్నమాట. ఇదే బ్రహ్మకపాలం. చాలా విశేషమైన శక్తివంతమైనటువంటిది అన్నమాట. ఇదంతా కూడా బ్రహ్మకపాల్. ఇదే అలకనంద పురకాలతో వస్తూ ఉంటుంది. చాలా డీ ఫ్రిడ్జ్ వాటర్ గడ్డ దారుణంగా ఉంటుంది. అందరూ స్నానం చేయాలి అయినా సరే. ఇదే బ్రహ్మకపాలం. ఇంకో బ్రహ్మశిల, ఇదే శిరస్సు, బ్రహ్మగారి శిరస్సు శిల మనం కట్ చేసినటువంటిది, తెగిపెట్టినటువంటిది ఇక్కడే అన్నమాట పరమశివుడి ద్వారా. ఇదే బ్రహ్మశిల. ఎదరికెళ్తే నారదశిల, నారదుడు తపస్సు చేసినటువంటిది. నారసింహశిల శిలలు ఉన్నాయి. ఇలా రకరకాలుగా మనకి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ పిండ ప్రదానం చేసి పితృదేవతల మోక్షం కలుగుతుంది. చేసిన వాడికి కూడా మంచిది, చేయించుకున్న వాడికి, చనిపోయినటువంటి వాళ్ళకి. ముక్తి క్షేత్రం కూడా, బదరీ క్షేత్రంలో ముక్తి క్షేత్రం అన్నమాట అండి. ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంది. బద్రీనాథ్లో వ్యాసగుహ, వ్యాసుడు మహాభారతాన్ని ఇందాక గణపతి గుహ చూసాం మనం. ఇది వ్యాసగుహ, మహాభారతం రాశారు వ్యాసుడు. ఇక్కడే ఉండి గణపతికి రాస్తుంటే వ్యాసుడు చెప్పాడు ఇదే వ్యాసగుహ. మహాభారత పుస్తకంలాగే గుహ ఉంటుంది అన్నమాట. లోపల వ్యాసు గారు మూల విగ్రహం ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు మంచిది. సరస్వతి ఉధృతంగా శబ్దాలతో ఈ విధంగా వస్తుందన్నమాట. సరస్వతీ మాతా మందిర్. మానా విలేజ్ అని భారత్ ఫస్ట్ గ్రామం అన్నమాట. అంటే లాస్ట్ అనేవారు, అప్పుడు ఇది ఫస్ట్ అని చెప్తున్నారు. చైనా బోర్డర్ అన్నమాట. చైనా, భారతదేశంలో చైనా బోర్డర్లోకి వచ్చాం. మానా విలేజ్ లాస్ట్ బోర్డరు. ఇదే మనకి భారతదేశంలో ఫస్ట్ విలేజ్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అక్కడికి వచ్చాం. ఇక్కడ వసుధారలు, వ్యాసగుహ, భీంశిల, అలాగే వసుధారలు, ఇంకా కొన్ని దేవతలు, ఋషులకు సంబంధించి కొన్ని ఉన్నాయి ఇక్కడ. అవన్నీ చూడటం జరుగుతుంది అన్నమాట అండి. రండి స్వామి, రండి. చలో అలకనంద అనేది చక్కగా వస్తుంది. దేవలోకాల నుంచి వసుధారులు వస్తాయి అక్కడ, అవి కూడా చూడవచ్చు. స్నానానికి వెళ్తున్నాం. అక్కడ కూడా సరస్వతి నది స్నానానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. బేస్ క్యాంప్, చైనా వాళ్ళది, ఇండియా వాళ్ళది బేస్ క్యాంపులు అన్నమాట ఇవన్నీ కూడా. సరస్వతి నది ఇక్కడ కింద ప్రవహిస్తోంది. సరస్వతి నది అక్కడ దేవతలు సంచరించే ప్రదేశం అన్నమాట. ఇదంతా వసుధారలు అని చెప్పుంది. అక్కడ వెళ్తున్నాం. పైనుంచి చైనా బోర్డర్లో ఉన్నాం. భారత్ చైనా బోర్డర్స్ అన్నమాట. ఇదంతా భీమశల్ మీద వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడే సరస్వతి నది కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్, విజయవాడ. థ్యాంక్ యూ. సరస్వతి నది ఇదే మాట. ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది. భీమశల ఇక్కడే ఉంది. భీమగుహ, భీమశల ఇవన్నీ చక్కగా కనబడుతూ ఉన్నాయి. ఇదే సరస్వతి మందిర్. సరస్వతీదేవి ఇక్కడ వ్యాసుడు మహాభారతం రచిస్తున్నప్పుడు, ఉధృతంగా వస్తున్నప్పుడు ఆయన చెప్పాడు అన్నమాట. తగ్గి వెళ్ళమంటే వెళ్ళలేదు ఆవిడ. అందుచేత
సో అక్కడి నుంచి అంతర్వాహినిగా వెళ్ళిపోమని చెప్పించారు, కనిపించకుండా వెళ్ళిపోయింది. ఇక మహర్షులు వీళ్ళు గుహల్లో ఉంటారు, బుట్టది మనకు బొట్లు అవి పెడతారు వీళ్ళు. జై భోలేనాథ్. ధారలు వస్తూ ఉంటాయి సరస్వతి ఎదరికెళ్ళి వసుధారలకు వెళ్ళొచ్చాక వసుధారలకు వెళ్ళొచ్చిందర అదే సరస్వతి ప్రవహించేటువంటిది. సరస్వతి విస్తృతంగా ఇక్కడే ప్రవహిస్తోంది. మహాభారతం రచించినప్పుడు వ్యాసుడు తగ్గమంటే తగ్గలేదు దేవుడి. ఆ జాతి ఇక్కడ ధ్వని ఎక్కువ వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కనిపించకుండా విడిపో అంతర్వాహినిగా వెళ్ళమన్నారు. వెళ్ళిందన్నమాట ఆవిడ. ఇక్కడే చాలా కనిపిస్తుంది సరస్వతి. దర్శనం మాత్రం చేత జ్ఞానం కలుగుతుంది అన్నమాట. ఇది సరస్వతి మందిర్, సరస్వతి మందిరం, భీమగుహ, భీమశిల ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడి నుంచే వసుధారలు, ఇంకా అక్కడ లక్ష్మీవనం ఉంది, అలాగే కుబేర పర్వతం కూడా ఇటు నుంచే ఉంది. వెళ్ళలేం కానీ తప్పనిసరి ప్రయత్నం చేస్తున్నాం, సాహసంగా చూస్తున్నాం. అన్ని దైవ సంకల్పంతో జరుగుతున్నాయి ఇవన్నీ. అది బద్రీ దగ్గర ఉన్నటువంటి నారాయణ పర్వతం, నరపర్వతం, వసుధార. ఇదే వసుధారలు పైనుంచి పడుతున్నాయి, మా మీద పడ్డాయి అదృష్టం కొద్దీ. అదే కైలాసధార, ఇదే వసుధార. భయంకరమైన ధ్వని వస్తూ ఉంటుంది. మిగతావన్నీ ఋగ్వేద, యజుర్వేద, సామవేద వేద పర్వతాలు ఉన్నాయి. దేవతల సంచార భూమి అంతా కూడా. స్వామీజీ మఠం ఉంది ఇక్కడ. స్వామివారు ఒక సిద్ధపురుషుడు కూడా తపస్సు చేసుకుంటాం. ఇదే వసుధారలు, ఇది కైలాసధార, ఇది వసుధార. 3 ధారలు ఉంటాయి అన్నమాట. మళ్ళీ కలిస్తే ఇక్కడికి ఎంతకు వస్తాను. స్వామీజీ ఆశ్రమం సిద్ధపురుషుడు. మానవ మాత్రం ఎవరు రాలేరు ఇక్కడికి. పర్వతాలు చూడండి, నారాయణ పర్వతం. ఇదే వసుధారలు చూడండి ఎలా పడుతున్నాయో చూడండి. భయంకరమైన ధ్వనితో పడుతుంది. తల పెట్టాలి మన అలాగానే ఆగిపోతుంది అన్నమాట. పుంజు ఉంటే మనమే పుడుతుంది, లేకపోతే లేదు. ఇదే మనకి అదే అలకాపురి వెళ్ళే దారి. ఇంకా విఘ్నస మహర్షి పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడే ఉంటారు. కొంచెం ఎదరికి వెళ్తే ఇక్కడ ప్రస్తుతం నేను వచ్చేది వసుధారలు దాటి వస్తున్నాను. ఎవరూ లేరు, మా వాళ్ళు కూడా అయిపోయారు. కూడా వచ్చిన మా వాళ్ళు కూడా అయిపోయారు, ముగ్గురు కూడా. నేనైతే వెళ్ళడం జరుగుతుంది. రాళ్ళు ఇలా ఉంటాయి. వసుధార కనిపించేటువంటి దారే వసుధార. ఆ పక్కన ఇంకో ధార కూడా కైలాస పర్వతం నుంచి. ఇవన్నీ కూడా కైలాస పర్వతం నుంచి, వైకుంఠం నుంచి, కొన్ని దేవలోకాల నుంచి ఇవి వస్తాయి. మనం పాపం చేస్తే కనుక ఎటువంటి పరిస్థితుల్లో అది మన మీద పడదన్నమాట. మనం అక్కడ వెళ్ళగానే ఆగిపోతుంది, నమస్కారం పెట్టుకుంటూ వస్తుంది. అదే మన పుణ్యాత్మలు అయి ఉండాలి, ఉంటే మీద పడుతుంది, లేకపోతే లేదన్నమాట. అక్కడికే వెళ్తున్నాం. ఆ దాటి కూడా అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా మేము ప్రజెంట్ ఒక్కడే వెళ్తున్నాం. కొంతమంది ఆగిపోయారు. భక్తులు అయితే మేము రాలేమన్నారు. రాలేదు, ఎలా ఉన్నాం. ఎక్కడా కూడా ధైర్యం ఉండాలన్నమాట. ప్రాణాలకు తెగిస్తేనే భగవంతుడు కనపడతాడు. అదే పరిస్థితి. ఇదే వసుధారలు పైనుంచి పడుతున్నాయి, మా మీద పడ్డాయి అదృష్టం కొద్దీ. అదే కైలాసధార, ఇదే వసుధార. భయంకరమైన ధ్వని వస్తూ ఉంటుంది. మిగతావన్నీ ఋగ్వేద, యజుర్వేద, సామవేద వేద పర్వతాలు ఉన్నాయి. దేవతల సంచార భూమి అంతా కూడా. స్వామీజీ మఠం ఉంది ఇక్కడ. స్వామివారు ఒక సిద్ధపురుషుడు కూడా తపస్సు చేసుకుంటాం. ఉత్తరాఖండ్ అధిష్టాన దేవత దారీదేవి దేవాలయం ఇది. ఇదే గంగా నది. ఉత్తరాఖండ్ అధిష్టాన దేవత. ఒక సమయంలో కదిపినప్పుడు ఈ విగ్రహం తీసి మారుద్దాం అనుకున్న సమయంలో ఇక్కడ వరదలు రావడం గల కారణం అన్నమాట. అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్. వెళ్ళే దారిలో ఉందన్నమాట ఆ దారీదేవి దేవాలయం. వెళ్తున్నాం అన్నమాట అక్కడ చక్కగా. దారీదేవి మందిర్. ఇవే వసుధారలు. ఈ చివరి నుంచి వచ్చే చిన్నటువంటి ధార ఉంది కదరా, ఈ ధారండి కైలాస పర్వతం నుంచి వస్తుంది. ఇది వసుహు అంటే దేవతాలోకాల నుంచి వస్తుంది. అదొక ధార. 3 ధారల ప్రధానమైన ధార, మధ్యలో ధార అన్నమాట. మరి కైలాస పర్వతం వచ్చి ఈ ధార కూడా పడాలి మీద. కైలాస పర్వతం దేవతల స్నానం చేయగా వస్తూ ఉంటుంది అన్నమాట. స్పృశించగలదు. ఇక రావడం చాలా సాహసమే. అలకాపురం సిద్ధపురుషులు కొంతమంది ఆశ్రమాలు వేసుకున్నారు ఇక్కడ. వాళ్ళు అక్కడ ఉన్నారు. ఒక ఆయన కూడా ఎక్కడ ఉన్నారు. నిరంతరం వాళ్ళకి పంచభూతాలతో సంబంధం ఉండదు. నీరు కానీ, వాళ్ళకి వాయువు కానీ, ఆహారం కానీ ఎటువంటి సంబంధం లేదన్నమాట వీళ్ళకి.
ఈ విధంగా ఇది దాటి వెళ్తాం. అటు వెళ్తే రైట్ సైడ్ వెళ్తే అలకాపురి, కొంచెం ఎదరికెళ్తే లక్ష్మీదేవి వనం ఉందన్నమాట. లక్ష్మీదేవి చెలికెత్తు లక్ష్మీదేవి ఆ వనంలో సంచరిస్తూ ఉంటారు. ఇదంతా దేవతలు సంచరించిన భూమి. చలికాలం అయితే కనుక ఇది గడ్డగట్టేస్తుంది మొత్తం, అసలు నడవడానికి కూడా ఉండదు. ఇప్పుడు కొంచెం మా అదృష్టం కొద్దీ ఇదిగో స్వామీజీ ఒక ఆయన ఉన్నారు ఇక్కడ. ఇదే వసుధారలు కనిపించేటువంటిది. ఆ ధార ఆ పుణ్యం ఉంటేనే మనమే పడుతుంది. మనం ఎలాగైనా ఆగిపోతుంది. ఆగిపోగానే మనం కూర్చుంటే మంచి గడ్డలతో పడుతుంది మీద అన్నమాట. చాలా అదృష్టం ఉండాలన్నమాట. స్వామి సంకల్పం అంతే. కుబేరపాల దగ్గర కొంచెం ఎదరికి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడి నుంచి కూడా ఇంకా డేంజర్, ఎవరు రావట్లేదు. మా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారండి, భయపడ్డారు. నేను ఇంక భయపడలేదు. పరమాత్మగానే మించింది ఏమన్నా. ఆయన అందరూ మనకి తల్లి తండ్రి అన్నదమ్ములు భార్య బిడ్డలు వీళ్ళే అనుకుంటారు. అందరికీ మించిన భగవంతుడు అన్నమాట. వాడి రుణం తీర్చుకోలేము, భగవంతుడు రుణం తీర్చుకోలేము. అందుచేత దానికోసం ఇక్కడ రావడం జరిగింది. స్వామీజీలు సిద్ధపురుషులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు. ఇటువంటి దేవతలు కూడా వస్తారు. ఇటువంటి దారాల్లో స్నానం చేస్తే వాడు సిద్ధపురుషులు అవుతా ఇదవుతా ఈ జన్మలో వాడు తరించిపోతాడు అన్నమాట. అందుకే చెయ్యాలి, ఇలాంటి సాహసంగా చెయ్యాలన్నమాట. ప్రాణాలకు తెగించాలి. ప్రాణాలకు తెగిస్తేనే మనం ఏదైనా ఎదరికి వెళ్తాం, లేదా వెళ్ళలేమన్నమాట. ఆధ్యాత్మికలో ప్రధానమైనటువంటిది అదే వసుధారలు. చూస్తూ ఉండండి, చక్కగా నమస్కారం చేయండి. కొండల్లో మొదటిసారిగా బద్రీనాథ్ వస్తుంది, అలకనంద. ఈ రాళ్ళను నడిచికెళ్తాం. చాలా మానవమాతులు రాలేదు, సన్యాసులు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. కొంచెం అనుభవం ఉండాలన్నమాట. ఇందులో ఏదో రాలేరు అన్నమాట. ఈ ప్రాంతంలోకి వెళ్ళడం జరుగుతుంది ప్రస్తుతం అయితే. ఈ రాళ్ళల్లోంచి వెళ్ళాలి. యోగులు, ఋషులు, సన్యాసులు పెద్ద పెద్ద వాళ్ళంతా నడుస్తారు ఈ రూట్లో. సాహసికులు మట్టి కొందరు నడిచే అవకాశం ఉంది. ఇటువంటి ప్రదేశానికి వెళ్ళడం జరుగుతుంది. మనం శక్తివంతమైన ప్రదేశం, ఇది విశేషమైనటువంటిది. ఇప్పుడు ఫ్రెష్గా వస్తుంది అలకనంద నది, ప్యూర్ ఫ్రెష్. ఈ రాళ్ళల్లోంచే నడిచేయాలి. అప్పుడు నేను అలాగే నడిచెళ్తాను. చూడండి మీరు అందరూ కూడా. రాళ్ళలోంచే నడిచెళ్ళాలి. నీళ్ళు చల్లుకోవాలి ముందు, ఎందుకంటే ఇబ్బంది మనకి. అమ్మవారు కాబట్టి అలకనంద మాత అనుగ్రహ ప్రసాద సిద్ధి అపవిత్ర చల్లగొడి జాతర కొట్టుకోవాలి. జాగ్రత్తగా దాటాలి. धीरे धीरे. कितनों किलोमीटर महात्मा, कितनों किलोमीटर? थोड़ा ही. కాలంలోంచి వెళ్ళాలి, దారి లేదు. శ్వాస అందట్లేదు, మా వాళ్ళు రాలేకపోతున్నారు. నేను అడిగి ఎదరికి వెళ్తున్నా. ఏదో రహస్య ప్రదేశం, దేవతా ప్రదేశం అన్నమాట. అంత మొత్తం నారాయణ పర్వతం, గణేష్ పర్వతం ఇవన్నీ ఉన్నాయి. దేవతలు సంచరించే భూమి అన్నమాట. ఎవరు ఉండరు, మానవ మాత్రమే కూడా ఉండడు అన్నమాట. ఈ ప్రదేశంలో నరకం ఉందన్నమాట. ఈ విధంగా నేను ముందుకి వెళ్ళడం జరుగుతుంది. సాహసంగానే, ధైర్యంతో, ఉపాసనా బలంతో, తపోబలంతో, ఋషుల యొక్క గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకి వెళ్ళడం. రూట్ ఎలా ఉంటుందన్నమాట. మంచుతోటే ఉంటుంది. ఈ విధంగా ఉండే పర్వతాలు అది ఈ విధంగా ఉంటాయి. ఊపిరి కూడా అందటం లేదు, అయినా సరే అదరికి వెళ్తున్నాం. అది పరిస్థితి అయితే. ఇది ఎవరు మానవ మాత్రుడు అనేవాడు లేడు అన్నమాట. టెంపరేచర్ ఎలా ఉంటుందో తెలియదు, ఏ టైంకి ఎలా ఉంటుందో కూడా తెలియదు అన్నమాట. అలా అయినా సరే సాహసంగా వస్తున్నాం అన్నమాట. తపోబలం ఉండడం వల్ల, వాళ్ళ గురువుల యొక్క అనుగ్రహం వల్ల వస్తున్నాం. ఇది నారాయణ పర్వతం. సర్వేశ్వరం సర్వసురైక సేవ్యం సర్వాత్మకం సర్వజగస్వరూపం సర్వప్రియం సద్యనుపారుజాతం నమామి నిత్యం కమలాకలత్రం లక్ష్మీనారాయణభ్యాం నమః. హరి ఓం నారాయణ శ్రీమన్నారాయణ. ఇదే అలకాపురి నుంచి వస్తున్నాడు అలకనంద నది. స్వర్గారోహణ వెళ్ళే దారిలోంచి అలకనంద నది అన్నమాట. మానవ మాతృడు సైతం కూడా ఎవడు రాలేదు. బదిలినది అది దాటి వచ్చే మానవులు రాలేదు. ఆక్సిజన్ కూడా ఉండదు. మాకు ఏ విధమైన ఆక్సిజన్ లేకుండానే నడుస్తూ వెళ్తున్నాం. కొంతమంది మధ్యలో సన్యాసులను కొంతమంది పాపం వాళ్ళు ఆతిథ్యాన్ని ఇస్తున్నారు. అవి కనపడేదే వసుధారలు. అది దాటి కూడా వెళ్తాం కిందకి.
పర్వతాలు చూడ ఎటువంటి పరిస్థితులు ఎవడో కూడా ఈ ప్రదేశానికి వచ్చే సాహసం చేయడం అన్నమాట. ఆక్సిజన్ మొదలు ఇప్పటికే 0% ఉంది. మాకైతే దైవకృప వల్ల ఏ ప్రాబ్లం లేదన్నమాట. వెళ్తున్నారు. కొంతమంది సాహసికులు కూడా వస్తున్నారు మాతో. వాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు వస్తారు. ఈ రూట్లో వేరే వాళ్ళు రాలేరన్నమాట. ఈ విధంగా వెళ్తూ ఉన్నాం. కనపడేదే వసుధారలు, 4-3 దారులు వస్తాయి. వసుధారలు చక్కగా ఇక చూడండి ఎలా ఉంది. ఎవ్వరు ఎటువంటి పరిస్థితులు ఎవరు ఆక్సిజన్ కూడా ఉండదు ఈ ప్రాంతంలో. భయంకరమైన ప్రదేశం అన్నమాట ఇది. గతంలో వచ్చాం, ఇది 3వసారి. ఋషుల యొక్క దర్శనాలు అవుతాయి, సిద్ధపురుషుల దర్శనాలు అవుతాయి, మహాత్ముల యొక్క దర్శనాలు కూడా ఈ ప్రాంతంలోనే జరుగుతాయి అన్నమాట. లక్ష్మీవనం అని ఉంది ఇక్కడ దగ్గరలో. అది దాటి రైట్ సైడ్ వెళ్ళకూడదు. కుబేర పర్వతం రాక్షసులు తినేస్తారు మానవుల్ని. లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. మిగతా కొన్ని ఉన్నాయి చెప్పకూడనటువంటివి. దేవతల ఋషులకు సంబంధించి అక్కడ వెళ్ళవచ్చు. చాలా అద్భుతమైన ప్రదేశం ఇదంతా కూడా. సుందరమైన అద్భుతమైన ఆధ్యాత్మిక దివ్యధామం, దేవతలు సంచరించిన ప్రదేశం అన్నమాట ఇదంతా కూడా. కొండల్లో మొదటిసారిగా బద్రీనాథ్ వస్తుంది. అలకనంద ఈ రాళ్ళను నడిచికెళ్తాం. చాలా మానవమాతులు రాలేదు, సన్యాసులు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. కొంచెం అనుభవం ఉండాలన్నమాట. ఇందులో ఏదో రాలేరు అన్నమాట. ఈ ప్రాంతంలోకి వెళ్ళడం జరుగుతుంది ప్రస్తుతం అయితే. ఈ రాళ్ళల్లోంచి వెళ్ళాలి. యోగులు, ఋషులు, సన్యాసులు పెద్ద పెద్ద వాళ్ళంతా నడుస్తారు ఈ రూట్లో. సాహసికులు మట్టి కొందరు నడిచే అవకాశం ఉంది. ఇదే ప్రదేశానికి వెళ్ళడం జరుగుతుంది. మనం శక్తివంతమైన ప్రదేశం ఇది, విశేషమైనటువంటిది. ఇప్పుడు ఫ్రెష్గా వస్తుంది అలకనంద నది. ప్యూర్ ఫ్రెష్. ఈ రాళ్ళల్లోంచే నడిచేయాలి. అప్పుడు నేను అలాగే నడిచెళ్తాను. చూడండి మీరందరూ కూడా. రాళ్ళలోంచే నడిచెళ్ళాలి. నీళ్ళు చల్లుకోవాలి ముందు, ఎందుకంటే ఇబ్బంది మనకి అమ్మవారు కాబట్టి. అలకనంద మాత అనుగ్రహ ప్రసాద సిద్ధి అపవిత్ర చల్లగొడి జాతర కొట్టుకోవాలి. జాగ్రత్తగా దాటాలి. धीरे धीरे. कितना किलोमीटर महात्मा? कितना किलोमीटर? थोड़ा ही. ప్రాణంలోంచి వెళ్ళాలి, దారి లేదు. శ్వాస అందట్లేదు, మా వాళ్ళు రాలేకపోతున్నారు. నేను అడిగి ఎదరికి వెళ్తున్నా. ఏదో రహస్య ప్రదేశం, దేవతా ప్రదేశం అన్నమాట. ఎంత మొత్తం నారాయణ పర్వతం, గణేష్ పర్వతం ఇవన్నీ ఉన్నాయి. దేవతలు సంచరించే భూమి అన్నమాట. ఎవరు ఉండరు, మానవ మాత్రమే కూడా ఉండడు అన్నమాట. ఈ ప్రదేశంలో నరకం ఉందన్నమాట. ఈ విధంగా నేను ముందుకి వెళ్ళడం జరుగుతుంది. సాహసంగానే, ధైర్యంతో, ఉపాసనా బలంతో, తపోబలంతో, ఋషుల యొక్క, గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకి వెళ్ళడం. రూట్ ఎలా ఉంటుందన్నమాట. మంచుతోటే ఉంటుంది. ఈ విధంగా ఉంటే పర్వతాలు అది ఈ విధంగా ఉంటాయి. ఊపిరి కూడా అందటం లేదు, అయినా సరే అదరికి వెళ్తున్నాం. అది పరిస్థితి అయితే ఇది. ఎవరో ఇది మానవ మాత్రుడు అనేవాడు లేడన్నమాట. టెంపరేచర్ ఎలా ఉంటుందో తెలియదు, ఏ టైంకి ఎలా ఉంటుందో కూడా తెలియదు అన్నమాట. అలా అయినా సరే సాహసంగా వస్తున్నాం అన్నమాట. తపోబలం ఉండడం వల్ల, వాళ్ళ గురువుల యొక్క అనుగ్రహం వల్ల వస్తున్నాం. ఇది నారాయణ పర్వతం. సర్వేశ్వరం సర్వసురైక సేవ్యం సర్వాత్మకం సర్వజగస్వరూపం సర్వప్రియం సద్యనుపారుజాతం నమామి నిత్యం కమలాకలత్రం లక్ష్మీనారాయణ భ్యాం నమః. హరి ఓం నారాయణ శ్రీమన్నారాయణ. ఇదే అలకాపురి నుంచి వస్తున్నాడు అలకనంద నది. స్వర్గారోహణ వెళ్ళే దారిలోంచి అలకనంద నది అన్నమాట. మానవ మాతృడు సైతం కూడా ఎవడు రాదు. బదిలినది అది దాటి వచ్చే మానవులు రాదు. ఆక్సిజన్ కూడా ఉండదు. మాకు ఏ విధమైన ఆక్సిజన్ లేకుండానే నడుస్తూ వెళ్తున్నాం. కొంతమంది మధ్యలో సన్యాసులను కొంతమంది పాపం వాళ్ళు ఆతిథ్యాన్ని ఇస్తున్నారు. అవి ఆ కనపడేదే వసుధారలు. అది దాటి కూడా వెళ్తాం కిందకి. పర్వతాలు చూడ ఎటువంటి పరిస్థితులు ఎవడో కూడా ఈ ప్రదేశానికి వచ్చే సాహసం చేయడం అన్నమాట. ఆక్సిజన్ మొదలు ఇప్పటికే 0% ఉంది. మాకైతే దైవకృప వల్ల ఏ ప్రాబ్లం లేదన్నమాట. వెళ్తున్నారు. కొంతమంది సాహసికులు కూడా వస్తున్నారు మాతో. వాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు వస్తారు. ఈ రూట్లో వేరే వాళ్ళు రాలేరన్నమాట. ఈ విధంగా వెళ్తూ ఉన్నాం. కనపడేదే వసుధారలు, 4-3 దారులు వస్తాయి. వసుధారలు చక్కగా ఇక చూడండి ఎలా ఉంది. ఎవ్వరు
ఎటువంటి పరిస్థితులు ఎవరు ఆక్సిజన్ కూడా ఉండదు ఈ ప్రాంతంలో. భయంకరమైన ప్రదేశం అన్నమాట ఇది. గతంలో వచ్చాం, ఇది 3వసారి. ఋషుల యొక్క దర్శనాలు అవుతాయి, సిద్ధపురుషుల దర్శనాలు అవుతాయి, మహాత్ముల యొక్క దర్శనాలు కూడా ఈ ప్రాంతంలోనే జరుగుతాయి అన్నమాట. లక్ష్మీవనం ఉంది ఇక్కడ దగ్గరలో. అది దాటి రైట్ సైడ్ వెళ్ళకూడదు. కుబేర పర్వతం రాక్షసులు తినేస్తారు మానవుల్ని. లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. మిగతా కొన్ని ఉన్నాయి చెప్పకూడనటువంటివి, దేవతల ఋషులకు సంబంధించి అక్కడ వెళ్ళవచ్చు. చాలా అద్భుతమైన ప్రదేశం ఇదంతా కూడా. సుందరమైన అద్భుతమైన ఆధ్యాత్మిక దివ్యధామం, దేవతలు సంచరించిన ప్రదేశం అన్నమాట ఇదంతా కూడా. ద్వారాల దగ్గర నుంచి వెళ్తున్నాం. ఇదంతా దేవతా ప్రదేశం. దేవతలు ఋషులు ఉంటారు. దేవతలు సంచరిస్తే లక్ష్మీవనం ఉంది, చెలికెత్తులు అవి సంచరిస్తూ ఉంటాయి. ఇక్కడ దాటి వెళ్తే, ఈ పర్వతాలు దాటి వెళ్తే ఇక్కడ కుబేర పర్వతం ఉంటుంది. వెళ్ళలేం, మానవులు వెళ్ళకూడదు. ఇక్కడ సన్యాసులు, యోగులు, సిద్ధపురుషులు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడే. ఆయన దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఈవేళ రేపు సాధన ఉంటుంది ఇక్కడ మాకు. రేపు అందుకే ఎవరికి వీడియోలు పెట్టలేమమ్మో. 3 వంతులు పర్వతాలు చూడండి. ఎవరు మానవ మాత్రం తక్కువ ఉంటారన్నమాట. మేమే వెళ్తున్నాం. మా యజమానులు కూడా రాలా, 8 మంది రాలా, 4 వెళ్తున్నాం అన్నమాట. వాళ్ళు మేము రాలే ఉన్నారు. ఎవరో ఉండరు. మానవ మాత్రుడే కూడా తక్కువ అన్నమాట. ఇక్కడ దేవత ఋషులు సంచారమే జరుగుతుంది అంతా కూడా. వసుధార కనిపించే ధార అన్నమాట. అక్కడ మొన్న 3 దారులు వస్తాయి వసుధారలు. అక్కడ వెళ్తే సరస్వతి నది కూడా వస్తుంది. హరీష్ 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 వంశీ అగో సరస్వతి నది సన్నంగా వస్తుంది కదా, అక్కడే స్నానం చేసేది. హరీష్ అదిగో సరస్వతి, అక్కడే స్నానం చేసేది ఇది వరకు మేము. ఆ పైన సన్నంగా కాలువలో ఇదే వసుధారలు పైనుంచి పడుతున్నాయి. మా మీద పడ్డాయి అదృష్టం కొద్దీ. అదే కైలాసధార, ఇదే వసుధార. భయంకరమైన ధ్వని వస్తూ ఉంటుంది. మిగతావన్నీ ఋగ్వేద, యజుర్వేద, సామవేద వేద పర్వతాలు ఉన్నాయి. దేవతల సంచార భూమి అంతా కూడా. స్వామీజీ మఠం ఉంది ఇక్కడ. స్వామివారు ఒక సిద్ధపురుషుడు కూడా తపస్సు చేసుకుంటాం.